దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయ్యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అవునట్లు చేస్తిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 3 వచనములు. 25వ శిఖరము. పైన చెప్పబడిన బండ యేసుప్రభువే. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపపడి ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావములో పాలువారమగుదుము. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. స్వాభావికముగా మనము పాపులము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనములో పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమును కనుగొనలేకపోయెను. మానవ మాత్రులముగా మనలో మంచిదేదియూ లేదు. దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచిదేదియూ లేదు. దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగినదేదియూ మన జీవితములో లేనే లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనలను నీతిమంతులనుగా తీర్చుటకు తిరిగి లేచెనని నమ్మిన వెంటనే ఆయన జీవము మనలో పోయబడును. తద్వారా ఆయన స్వభావములో పాలువారమవుదుము. మన వైపు మనము చూచుకొనక మనము ఏ బండ నుండి చెక్కబడితుమో ఆ బండ వైపే చూచెదమని ఇచ్చట ప్రవక్త చెప్పుచున్నాడు. ఎలైనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు. మనము యేసు వైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు యోగ్యతలన్నీయును మనయందు దినదినము పోయబడుచుండును. ఆయనే మన జీవమును మాదిరియునయున్నాడు. నీవు దీనత్వము కలిగి ఉండగోరిన ఎడల ఆయనతో, ప్రభువా, నన్ను నీవలే దీనునిగాను సాత్వికునిగాను చేయుము అని చెప్పుము. నీవు శత్రువులను ప్రేమింపగోరిన ఎడల, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగూ ప్రేమించితువో అదే ప్రేమను నాకు అనుగ్రహించుము అని చెప్పవలను. ఆయన ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు, ఆనందము మనకు దయచేయుమని ప్రార్థించవచ్చును. అప్పుడు ఒక దినము మనం ఆయనను పోలియుందుము. ఆ జీవముతో పాటు అమర్త్యమైన మహిమగల దేహమును కూడా మనకు అనుగ్రహింపబడును. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. ఓ ప్రభువా, నా బలహీనతలను లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయుము అని ప్రార్థించుట ద్వారా మనము జయశాలుల మగుచుండుట కనుగొందుము.